బ్యాక్ టు న్యూస్. మిగిలిన న్యూస్ అప్డేట్స్ చూద్దాం. 6 గ్యారెంటీలను ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలన్న లక్ష్యంతోనే ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులకు ప్రజాపాలనపై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, 4 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. రేపటి నుంచి జనవరి 6 వరకు గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులు స్వీకరిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కొత్త రేషన్ కార్డుల జారీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, రేషన్ కార్డులు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని స్పష్టం చేశారు. 6 గ్యారెంటీలు ప్రజల్లోకి తీసుకుపోయి ఒక హిస్టారిక్ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది మాకు. ఈ 6 మ్యాండేట్లు మేము ముందు చెప్పినట్టుగా మరోమారు రీట్రేట్ చేస్తున్నాను. 100 రోజుల్లో అమలు చేయబోతున్నాము. డేటా కలెక్షన్ పర్ఫెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్లో, ఒక మంచి వాతావరణంలో ఈ ప్రజాపాలన కార్యక్రమం 28వ తారీఖు నుంచి, రేపటి నుంచి 6 జనవరి వరకు జరపబడుతుంది. ప్రభుత్వ సెలవులైన 31st, 1st ఈ ప్రోగ్రాం ఉండదు. తదిమ రోజులు అన్నిట్లో ఈ ప్రోగ్రాం ఉంటుంది. అధికారులు ఎవరి లెవెల్లో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగే విధంగా, పూర్తయ్యే విధంగా మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పి మీ అందరికీ సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నా. మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక మంచి పరిపాలన అందించే విధంగా అందరం కలిసి ముందుకు పోదామని చెప్పి మనవి చేస్తూ, ప్రతి విషయంలో పారదర్శకత ఉండాలి. నేటి ప్రభుత్వం ఈ 6 గ్యారెంటీలు ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రేపటి నుంచి జనవరి 6 వరకు ప్రజల వద్ద నుండి అప్లికేషన్ స్వీకరించాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రజలు ఎలాంటి దరఖాస్తులు ఇచ్చినా అధికారులు తీసుకోవాలన్నారు. తెలంగాణలో ప్రతి గ్రామాన, ప్రతి వార్డులో ఈ యొక్క అప్లికేషన్ల ప్రక్రియను మేమేదైతే ప్రకటించిన గ్యారెంటీలు అందుకు సంబంధించి ప్రజల దగ్గర ఆ అప్లికేషన్లో స్పష్టమైనటువంటి సూచనలతోటి ఇవ్వబడతా ఉంది. ఒకవేళ ఎవరైనా అప్లికేషన్లకు సంబంధం లేకుండా ఇంకా ఇతరత్ర సమస్యల గురించి కూడా అప్లికేషన్ ఇస్తే దయచేసి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం తరఫున దానికి ప్రత్యేకించి కౌంటర్ లోపల సానుకూలంగా ఆ అప్లికేషన్లు కూడా అది ఏ సందర్భమైనా, ఏ అంశమైనా కూడా తీసుకోవాల్సిందే కోరుతా ఉన్నాం. అప్లికేషన్ తిరస్కరించడం కానీ, అప్లికేషన్కు అర్హతలకు సంబంధించి ప్రశ్నించేటువంటి సమస్య ఉత్పన్నం కావద్దు. అది ప్రభుత్వంకు సంబంధించినటువంటి నిర్ణయం. మీరల్లా మొత్తంగా క్షేత్రస్థాయిలో సమాచార రూపంలో తీసుకునేటువంటి ఈ అప్లికేషన్ ప్రక్రియ కరీంనగర్ జిల్లా అన్ని జిల్లాల కంటే ఆదర్శవంతంగా పూర్తిగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్య రాకుండా ఉండే విధంగా 2014 కంటే ముందు అధికార, ప్రతిపక్ష, రాజకీయమైనటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కలిసి ఉండరు. మళ్ళీ అదే విధమైనటువంటి వాతావరణం లోపల, ప్రజాపాలన లోపల ప్రజాస్వామికంగా ప్రజలు మార్పు కోరుకున్నటువంటి ప్రభుత్వం లోపల జరగాలని ఈ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. యావత్ తెలంగాణలో ప్రతి గ్రామాన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 6 గ్యారెంటీలను అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ఇక ప్రజలు మార్పు కావాలని, కాంగ్రెస్ ను ఎన్నుకున్నారని, వారికి న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వానికి, నేటి ప్రభుత్వానికి ప్రజలకు తేడా తెలిసేలా వ్యవహరించాలని సూచించారు మంత్రి శ్రీధర్ బాబు. మనందరిపై ఆధారపడి ఉన్న ఆ పేదవాడి ముఖాల్లో చిరునవ్వు రావాలనే ఒక ఆకాంక్షతోనే ఈరోజు అభయహస్తం 6 గ్యారెంటీలని ప్రజల వద్దకు తీసుకెళ్తా ఉన్నాం. 2 గ్యారెంటీలు దాంట్లో భాగంగా ఉన్న, ఇప్పుడే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్పారు. ఒకటి, ఉచిత మహిళా సోదరులకు రవాణా సౌకర్యంతో పాటు, రెండవది రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచి ప్రజల ముందడు ఉంచాం. యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, నీటిపారుదల శాఖ యంత్రాంగం కానీ, పరిశ్రమల యంత్రాంగం కానీ అందరూ కూడా పారదర్శకంగా ఉండే ప్రయత్నంలో ఒక సిటిజన్ చార్టర్ని తీసుకొస్తా ఉన్నాం. వివిధ యూనియన్ మిత్రులతోని, టీఎన్జిఓస్తోని, అదేవిధంగా ఇతర సోదరులతోని మాట్లాడి దాన్ని విధి విధానాలు ఏ విధంగా పెట్టాలి,
ఈరోజు ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో మేము కూడా జవాబుదారీతో పనిచేస్తున్నామని గర్వంగా మీరందరూ కూడా చెప్పుకునే విధంగా ఒక ప్రయత్నం చేయబోతా ఉన్నాం. దానికి కూడా మీరందరూ కూడా సహకరించమని మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. మనందరిపై ఆధారపడి ఉన్న ఆ పేదవాడి ముఖాల్లో చిరునవ్వు రావాలనే ఒక ఆకాంక్షతోనే ఈరోజు అభయహస్తం 6 గ్యారంటీలని ప్రజల వద్దకు తీసుకెళ్తా ఉన్నాం. 2 గ్యారంటీలు దాంట్లో భాగంగా ఉన్న ఇప్పుడే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్పారు. 1 ఉచిత మహిళా సోదరులకు రవాణా సౌకర్యంతో పాటు